అందరికీ నమస్కారం. నా పేరు బి. మణిరత్నం. నేను కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఎంఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మనం ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది అసలు ఏంటిది? దీని గురించి నిర్వహణ, దీని యొక్క సంక్లిష్టతలు, దీన్ని ఎటువంటి సందర్భాల్లో వాడతారు? మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళకి ఇది ఏ రకమైన ట్రీట్మెంట్ కొరకు వాడతారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది ఒక మానసిక చికిత్స. 16వ శతాబ్దానికి పూర్వం మూర్ఛలను ప్రేరేపించి మానసిక పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించేవారు. కన్వల్సివ్ థెరపీని హంగేరియన్ న్యూరోసైకియాట్రిస్ట్ అయిన లాడిస్లస్ జె. మెడోనా అనే వ్యక్తి 1934లో ప్రవేశపెట్టారు. ఇతను స్కిజోఫ్రీనియా మరియు మూర్ఛను విరుద్ధమైన రుగ్మతలని నమ్మి మొదట కర్పూరం మరియు తర్వాత మెట్రోజిల్తో మూర్ఛలను ప్రేరేపించాడు. ఈసీటీ విధానాన్ని మొదటిసారిగా 1938లో ఇటాలియన్ న్యూరోసైకియాట్రిస్ట్ అయిన ఊగో సెర్లిటీ నిర్వహించారు. అదే సంవత్సరంలో భ్రమలతో బాధపడుతున్న ఒక వ్యక్తిపై మొదటిసారిగా ప్రయోగాలు చేశారు. తీవ్రమైన స్కిజోఫ్రీనియాతో బాధపడే వారికి మూర్ఛలను ప్రేరేపించటం వల్ల ఇది సహాయపడుతుందని మొదట్లో నమ్మబడింది. అయితే ఇది డిప్రెషన్ వంటి ప్రభావశీల రుగ్మతలతో కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు కనుగొనబడింది. నిర్వచనం: ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అనేది ఒక రకమైన సోమాటిక్ చికిత్స. దీనిలో రోగి యొక్క తలపై ఉంచబడిన ఎలక్ట్రోడ్ల ద్వారా మెదడుకి విద్యుత్ ప్రవాహాన్ని పంపిస్తారు. దీనిలో సుమారు 0.1 నుండి 0.5 సెకన్ల పాటు 70 నుండి 150 వోల్టుల విద్యుత్ మెదడుకు చేరడం ద్వారా గ్రాండ్ మాల్ మూర్ఛలను ఉత్పత్తి చేస్తుంది. ఇలా చేయటం ద్వారా మానసిక ఆరోగ్యంతో బాధపడే వారిని నయం చేయవచ్చు. సూచనలు: సివియర్ డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, స్కిజోఎఫెక్టివ్ డిజార్డర్, కెటాటోనియా అండ్ న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్. అలాగే కాకుండా ఇది ఎవరైతే సూసైడల్ ఐడియాస్తో బాధపడుతున్నారో వారికి, అలాగే రెసిస్టెంట్ డిప్రెషన్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. సివియర్ డిప్రెషన్ ఇది ఒక మూడ్ డిజార్డర్. దీనిలో బాధపడే వ్యక్తి నిరంతరం విచారంగా మరియు ఆసక్తి కోల్పోయే అనుభూతిని కలిగి ఉంటాడు. దీని వలన శారీరక సమస్యలు కూడా ఎదుర్కొంటాడు. దీనితో బాధపడే వారి ఆలోచనలు కూడా ప్రభావితంగా ఉంటాయి. ఇలా జరగడం వలన మనం రోజు చేసుకునే కార్యకలాపాలలో ఆటుపోట్లు కూడా ఎదురవుతాయి. అలాగే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే తరచుగా బాధపడటం, నమ్మకం కోల్పోవటం, చిన్న చిన్న విషయాలు కోపంతో విరుచుకుపడటం, ఆసక్తి లేకపోవటం, నిద్రలేమితనం, అలసిపోవటం, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, జీవితంపై ఆందోళన చెందడం వంటివి గమనించవచ్చు. బైపోలార్ డిజార్డర్ దీనిని గతంలో మ్యానిక్ డిప్రెషన్ అని కూడా పిలువబడింది. ఇది ఒక మానసిక రుగ్మత. దీనిలో రోగి యొక్క భావోద్వేగాలు గరిష్ట స్థాయిలో అనగా ఉన్మాదం మరియు కనిష్ట స్థాయిలో డిప్రెషన్ వంటివి చూడొచ్చు. అలాగే అసాధారణంగా ఉండడం, నిద్రలేమితనం, అసాధారణమైన మాటకారితనం, లైంగిక ఇబ్బందులు వంటివి కూడా చూడవచ్చు. స్కిజోఫ్రీనియా దీనిని తీవ్రమైన మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీరు వాస్తవికతను అసాధారణంగా అర్థం చేసుకుంటారు. భ్రాంతులు మరియు భ్రమలతో కూడుకున్న మానసిక రుగ్మత ఇది. రోజువారీ పనితీరు ఆలోచనలు బలహీనంగా ఉంటాయి. తరచుగా కుటుంబీకుల నుండి, స్నేహితుల నుండి దూరంగా ఉంటారు. లక్షణాలు ఏవనగా నిద్రలేమితనం, చిరాకుగా ఉండడం, అణగారిన మానసిక స్థితి, ప్రేరణ లేకపోవటం వంటి లక్షణాలు గమనించవచ్చు. స్కిజోఎఫెక్టివ్ డిజార్డర్ ఇది కూడా ఒకలాంటి మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే భ్రాంతులు మరియు భ్రమలు, రోజువారీ పనితీరులో ఆలోచనలు బలహీనంగా ఉంటాయి. అలాగే క్రమరహిత మాటలు,
అనుమానాస్పదమైన ప్రవర్తన, ప్రతికూల లక్షణాలను గమనించవచ్చు. కెటటోనియా ఇది ఒక రకమైన కదలికల మరియు కమ్యూనికేషన్ లోపాలు కలిగి ఉండే లక్షణాల సమూహం మరియు ఆందోళన, గందరగోళం, చంచలతలను కలిగి ఉంటాయి. అలాగే ఇతరులతో ఉన్నప్పుడు ఉన్న పర్యావరణానికి ప్రతిస్పందించకపోవడం వంటివి గమనించవచ్చు. అలాగే ముఖ్యంగా దీనిలో శరీరాన్ని అసాధారణ స్థితిలో ఉంచడం, అలాగే సరిచేసే వ్యక్తులతో సహకరించకపోవటం లేదా ప్రతిఘటించడం వంటివి చూడొచ్చు. లక్షణాలు ఏవనగా ఆందోళన, అర్ధరహిత ప్రతిస్పందన, వేరొకరిని అనుకరించడం వంటి లక్షణాలను చూడవచ్చు. న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్ ఇది స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ మరియు ఇతర మానసిక పరిస్థితులను చికిత్స చేసే క్రమంలో వాడే యాంటీసైకోటిక్స్ అనే మందుల వలన కలిగే అరుదైన ప్రతిచర్య. ఇది తీవ్రమైనది అయినా కూడా అలాగే చికిత్స చేయదగినది కూడా. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే అధిక జ్వరం, అధికంగా చెమటలు పట్టడం, మానసిక ఆందోళన, హృదయ స్పందనలో మార్పులు, త్వరిత శ్వాస, ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవ్వటం వంటి లక్షణాలు మనం చూడవచ్చు. వ్యతిరేక సూచనలు ఇంట్రాక్రేనియల్లో ఒత్తిడి పెరగడం అంటే తలలో భాగంలోని లోపల ప్రెషర్ పెరగడం, సెరెబ్రల్ ఇన్ఫ్రాక్షన్ ఎన్యూరిజం, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, బ్రెయిన్ ట్యూమర్, పల్మనరీ డిసీజ్ అనగా టీబీ, నిమోనియా, బ్రాంకియల్ ఆస్తమా మొదలైనవి, అలాగే సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, రెటినా డిటాచ్మెంట్ మరియు రక్త ప్రసరణ, గుండె వైఫల్యం వంటి వాటిలో వీటిని వ్యతిరేకిస్తారు. ఇవన్నీ కూడా త్వరితంగా కాకుండా అంటే పూర్వకాలం నుంచి ఉంటూనే కాకుండా 6 నెలల మాసం నుండి ఎవరెవరి రోగులలో ఇలాంటి లక్షణాలు గమనిస్తారో వారికి ఈసీటీని నిలిపివేస్తారు. నిర్వాహకం ఈసీటీని ఆసుపత్రిలో, క్లినికల్స్లో లేదా నర్సింగ్ హోమ్లలో నిర్వహించబడుతుంది. ఈసీటీని సాధారణంగా ఉదయపు సమయాలలో ప్రత్యేక బృందంతో నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేక బృందంలో సైకియాట్రిస్ట్, ఎనస్థీషియాలజిస్ట్, శిక్షణ పొందిన నర్సులు మరియు ఒక అటెండర్ ఉంటారు. సమ్మతి ఈసీటీ కోసం సమాచార సమ్మతిని రోగుల నుండి పొందాలి. ప్రాధాన్యంగా రాతపూర్వకంగా రోగి యొక్క మానసిక స్థితి దీనిని అనుమతించకపోతే రోగి యొక్క చట్టపరమైన సంరక్షణ నుండి సమ్మతి పొందాలి. సమ్మతి పొందే విధానం రోగికి మరియు రోగి యొక్క కుటుంబ సభ్యులకు ఈసీటీ గురించి పూర్తి వివరాలు అందించి వారి దగ్గర నుంచి సమ్మతిని పొందాలి. ఇలా చేయటం ద్వారా వారికి అవగాహన కల్పించడానికి దోహదం చేస్తుంది. ఈసీటీని ఉపయోగించే 2 రకాల పద్ధతులు: ప్రత్యేక ఈసీటీ మరియు పరోక్ష ఈసీటీ. ప్రత్యేక ఈసీటీలో ఎటువంటి మందులను వాడరు. ముఖ్యంగా ఎలాంటి మత్తు పదార్థాలు అలాగే మజిల్ రిలాక్సెంట్స్ డ్రగ్స్ని వాడరు. అయితే దీనిని 2017లో అకార్డింగ్ టు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం దీనిని నిలిపివేయడం జరిగినది. ఇంకొక పరోక్ష లేదా సవరించిన ఈసీటీలో సక్సిలైన్ కొలిన్ ఇంజెక్షన్, ఎట్రోపిన్ అండ్ థయోపెంటైల్ సోడియం అనే మందులను వాడి రోగికి మత్తును మరియు మజిల్స్ రిలాక్స్ అయ్యే విధంగా ఈ మందులను వాడి ఈసీటీని ఇస్తారు. ఈసీటీని ఉపయోగించే 2 రకాలు: ఒకటి ద్వైపాక్షిక, ఇంకోటి ఏకపాక్ష ఈసీటీ. ద్వైపాక్షికలో 2 ఎలక్ట్రోడ్ల ద్వారా తలకు 2 వైపుల నుండి కరెంటుని లేదా విద్యుత్తుని ప్రవహించేలా చూస్తారు. ఏకపక్షలో ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ ద్వారానే విద్యుత్తుని మెదడులోనికి ప్రవహింపజరిగేలా చేస్తారు. ఈసీటీ ఇచ్చే ప్రక్రియలో ప్రీ ఈసీటీ ప్రిపరేషన్ అనే గది
చాలా ముఖ్యమైనది. ఇక్కడ మానసిక చరిత్ర మరియు మెంటల్ స్టేటస్ పరీక్ష చేయబడుతుంది. అలాగే కార్మాపజపైన్ లాంటి యాంటీ కన్వర్జెంట్ డ్రగ్స్ని ఈసీటీ ఇచ్చే ముందు రాత్రిన నిలిపివేయడం జరుగుతుంది. అలాగే ర్యాబ్ రిపోర్ట్స్ మరియు శారీరక పరీక్ష చేయవలసి ఉంటుంది. సంతకం చేసిన సమ్మతి పత్రం కోసం తనిఖీ చేసుకోవాలి. అంటే ముందుగానే రోగి యొక్క కుటుంబ సభ్యుల నుంచి సమ్మతిని పొందాలి. అలాగే చికిత్సకు 6 గంటల ముందు ద్రవాలు మరియు ఘన పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. అలాగే రోగుల నుండి కట్టుడు పళ్ళు, అద్దాలు, ఆభరణాలు, కాంటాక్ట్ లెన్స్, మెటల్ హెయిర్ క్లిప్స్, పిన్నులు తొలగించి వాటిని వదులుగా ఉండే దుస్తులను ధరించేలా చూసుకోవాలి. చికిత్సకు ముందు రోగి యొక్క మూత్రాశయం మరియు ప్రేగులను ఖాళీ చేయించాలి. అలాగే చికిత్సకు ముందు ఆదేశించిన విధంగా ఎట్రోపిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. దీనిని సూది సాయంతో నరాల ద్వారా ఇవ్వబడుతుంది. తలలో జిడ్డు లేకుండా తలంటు స్నానం చేయాలి. ఎందుకంటే తలపై జిడ్డు ఉండటం ద్వారా ఎలక్ట్రిక్ ప్రవాహం లేదా విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునే సందర్భాలు ఎదురవ్వచ్చు. అలాగే సిగరెట్ మరియు మద్యపానం కూడా చేయరాదు. ఈసీజీ మరియు రక్త పరీక్షలు చేయించాలి. అలాగే సిటీ మరియు తల యొక్క ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. చికిత్స సౌకర్యాలు. ఈ చికిత్స సౌకర్యాలు అనగా 3 గదులలో నిర్వహించబడుతుంది. మొదటిగా ఆహ్లాదకరమైన మరియు సౌకర్యవంతమైన వెయిటింగ్ రూమ్, దీనిని ప్రీ ఈసీటీ గదిగా పిలువబడుతుంది. రెండో గది ఈసీటీ ఇచ్చే గది, మూడోది ఈసీటీ తర్వాత రికవరీ గది. ఈ మొదటి గదిలో రోగికి లేదా రోగి యొక్క కుటుంబ సభ్యులకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లారిఫై చేయటం జరుగుతుంది. ఈసీటీ గదిలో ఈసీటీకి సంబంధించిన మిషనరీ, ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్ వంటివి మనం చూడవచ్చు. ఈసీటీ తర్వాత రికవరీ గది. ఇది ఒక రకమైన అబ్జర్వేషన్ గది లాంటిది. ఇందులో రోగిని 24 గంటల వరకు అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ రోగికి కావలసిన మరియు రోగి యొక్క స్థితిని గమనించుకోవడానికి మరియు రోగి యొక్క స్థితి తెలుసుకోవడానికి అవసరమైన ముఖ్య పరికరాలను మనం చూడవచ్చు. అవి ఏవనగా బీపీ మరియు శరీర స్థాయిలకు సంబంధించి వాటి చెక్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్, ఆక్సిజన్ సిలిండర్, సౌకర్యవంతమైన మంచం, దాంతో కూడిన సంరక్షితమైన రైల్స్ కలిగిన మంచాన్ని, అలాగే నర్సులను మనము ఈ గదులలో చూడవచ్చు. ఫ్రీక్వెన్సీ మరియు చికిత్సల సంఖ్య. అంటే ఈ ఈసీటీని ఎన్నిసార్లు, ఎన్ని రోజులు ఇవ్వవచ్చు. సాధారణంగా ఈసీటీని వారానికి 2 లేదా 3 నిర్వహించవచ్చు. కెటాటోనియా, అధిక ఆత్మహత్య ప్రమాదం మొదలైన వాటిలో వేగవంతమైన మెరుగుదల ముఖ్యం అయినప్పుడు కొన్ని సందర్భాలలో రోజువారీ చికిత్స అనుమతించబడింది. అలాగే గుర్తించబడిన పోస్ట్ ఈసీటీ గందరగోళం లేదా క్లుప్తమానిక్ ఎపిసోడ్ ఉన్న వృద్ధ రోగులలో వారానికి ఒకసారి మాత్రమే సూచించవచ్చు. చికిత్స తర్వాత స్థిరమైన మానిక్ మార్పులను గుర్తిస్తే వెంటనే ఈసీటీని నిలిపివేయాలి. ఏడు లేదా 8 ఈసీటీల తర్వాత గుర్తించదగిన మెరుగుదల లేనట్లయితే ఆ కోర్సును నిలిపివేయాలని సాధారణంగా భావించబడుతుంది. కొంతమంది రోగులకు మొదట్లో మెరుగుదల కనబడుతుంది. అయితే మెరుగుదల ఉంది కదా అని ఈసీటీని నిలిపివేసినచో వెంటనే మరలా రోగి మునుపటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఇలా చేయటం ద్వారా అలాంటి వ్యక్తులలో సుమారు 12 చికిత్సల వరకు ఈసీటీని ఇవ్వడం మంచిది. ప్రతి చికిత్స తర్వాత రోగిని తదుపరి ఈసీటీ అవసరం ఉందో లేదో అని అంచనా వేసుకోవాలి. రోగి యొక్క ప్రతిస్పందించడంలో విఫలమైతే ఈసీటీని ఎప్పుడు వదిలివేయాలనే విషయం డాక్టర్ గారు నిర్దేశిస్తారు. ఈసీటీ తర్వాత చేయవలసిన పనులు. రైలింగ్ మంచం మీద రోగిని పార్శ్వస్థితిలో ఉంచాలి. అలాగే రోగిని అతను మేలుకునే సమయానికి స్థలం మరియు సంఘటనలో
గుర్తించగలిగేలా చేయాలి. తలనొప్పి లేదా వికారం వంటి చిన్న అసౌకర్యాలకు మందులను మనం ఇవ్వాలి. చికిత్స సమయంలో మరియు చికిత్స తర్వాత రోగి యొక్క ప్రతిస్పందనను రాసుకోవాలి. అతని ముఖ్యమైన సంకేతాలను తనిఖీ చేయాలి మరియు మొదటి గంటలలో ప్రతి 15 నిమిషాలకు రోగి యొక్క స్థాయిని గురించి రికార్డు చేసుకోవాలి. అతను మేలుకొని అప్రమత్తంగా మరియు నడవగలిగినప్పుడు మాత్రమే అతనిని నడవడానికి అనుమతించాలి. ఈసీటీ యొక్క సైడ్ ఎఫెక్ట్లు. ఎక్కువగా మనం రోగిలో ఈసీటీ తర్వాత మగతతనం అనగా మత్తుగా ఉండటం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, పూర్తిగా కాదు జ్ఞాపక శక్తిని రికవరీ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఎదురవ్వచ్చు. అలాగే గందరగోళం, తలనొప్పి, దడ మరియు వికారం, వాంతులు, మైకము, నోరు పొడిబారటం, తలనొప్పి, బలహీనత, అలసట, కండరాల నొప్పి, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, చెమటలు పట్టడం వంటివి చూడవచ్చు. సంక్లిష్టతలు. రెస్పిరేటరీ అరెస్ట్. అది సంభవించినట్లయితే అది అనస్థీషియా లేదా కండరాల సడలింపు ఫలితంగా ఉంటుంది. జ్ఞాపశక్తి కోల్పోవడం. అలాగే ఈసీ2 అనేది చాలామందికి ఈసీటీ ఇవ్వడం ద్వారా మెదడుకి హాని కలిగిస్తుందని చాలామంది అపోహపడతారు. ఈసీ2 ఉపయోగం గురించి వక్రీకరణను నివారించడానికి క్లయింట్ మరియు కుటుంబ సభ్యులు ఖచ్చితమైన విద్యను అందించడం ద్వారా నర్సులు సమగ్ర పాత్ర పోషిస్తారు. ఈసీటీలో అతను లేదా ఆమె కుటుంబానికి సిఫారసు చేయబడిన క్లయింట్కు అవగాహన కల్పించడానికి, పర్యవేక్షించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి ఈసీటీ యొక్క సూచనలు, వ్యతిరేక సూచనలు, విధానాలు మరియు దుష్ప్రభావాలను నర్సులు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే వారికి అవగాహన కల్పించాలి. ధన్యవాదాలు. ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఈసీటీ గురించి పూర్తి సమాచారాన్ని నేను మీకు తెలియజేశానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.